హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి లంచ్ రెసిపీ చేసి ఇస్తున్నాను అనమాట. ఈరోజు కూడా పాస్తానే అడిగారు. పిల్లలకి పాస్తా అంటే చాలా ఇష్టం కదండి ఫ్రెండ్స్. సో అలా పాస్తా అడిగేసరికి ఇంకా నేను కూడా హ్యాపీగా చేస్తున్నాను అనమాట. అయితే ఈరోజు పాస్తాలో కొంచెం చేంజెస్ ఉందన్నమాట. ఈరోజు వచ్చేసి నేను బ్రోకలీ వేసాను, మళ్ళీ మష్రూమ్ వేసాను, బేబీ కార్న్ వేసాను, ఇంకా ఉల్లిపాయలు వేసాను అనమాట. సో ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయల ముక్కలు అనమాట. సారీ, తెలుగులో మిస్టేక్ అయితే క్షమించండి. సో చిన్నగా వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేయండి, తర్వాత ఉల్లిపాయలు వేయండి, తర్వాత బ్రోకలీ బేబీ కార్న్ వేసి లాస్ట్లో మష్రూమ్ వేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకొక ఐటమ్ ఉంది, వేయాలి, చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే నేను బటర్ వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నందిని బటర్ అనమాట. ఇక్కడ మా మేడం వాళ్ళ ఇంట్లో నందిని బటర్ యూజ్ చేస్తాను. ఇంకా ఆల్రెడీ నేను ఇక్కడ పాస్తా ఉడికించి పెట్టుకున్నాను అనమాట రెడీగా. ఇదిగోండి చిన్న చెరీ టమాటా అనమాట. మనకైతే పల్లెటూళ్ళలో చెట్టల్లో దొరుకుతుంది, ఇక్కడైతే కొనుక్కోవాలన్నమాట. సో చెరీ టమాటా వేసి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంతసేపు ఒక 1 minute అంతే. సో ఇది మంచిగా ఫ్రై అవుతోంది, ఇంకా కొంచెంసేపు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. సో ఫ్రై అయ్యేలోపు ఈ గ్యాప్లో ఏదో ఒకటి మన కడుపులోకి పోతూ ఉంటుంది అనమాట. లేకపోతే నిలబడి చేయడానికి ఎనర్జీ కావాలి కదండి ఫ్రెండ్స్, అందుకే ఏదో ఒకటి తింటూ ఉంటానన్నమాట. మా మేడం వాళ్ళు కూడా ఏమన్నారు, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేసుకొని తినొచ్చు, ఏమైనా చేసుకొని తాగొచ్చు అనమాట. అంత హ్యాపీ అనమాట నాకు వీరింట్లో పని. సో ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. నిజంగా ఇంత మంచి మేడం వాళ్ళు నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచిగా అన్ని వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఈ పాస్తా పిజ్జా సాస్ వేసుకొని కలిపేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి, ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్, పేస్ట్ వేయగానే ఎంత కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరేలా ఉంది పాస్తా. అయితే నిజంగా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, సో పాస్తా సాస్ వేసి కలుపుతున్నాను. ఇంకొంచెంసేపు ఉడికిన తర్వాత పాస్తా వేసేస్తాను అనమాట. అయితే ఇక్కడ వెజిటబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ సాస్లో ఉప్పు ఉంటుంది. మనం పాస్తా ఉడికించుకునేటప్పుడు పాస్తాకి మాత్రం ఉప్పు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, పాస్తా వేసేస్తున్నాను. చూసారా, కలర్ఫుల్ పాస్తా రెడీ. అంతే ఫ్రెండ్స్, రెడీ అన్నమాట పాస్తా. సో పాస్తా రెడీ ఫ్రెండ్స్. ఇలా 2 minutes మూత పెట్టేసి ఉంచేయాలి. సో ఇంతే, ఫుల్ పాస్తా ఫినిష్ అనమాట. Thank you for watching my dear friends. Bye bye, take care.